నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. G7 సమ్మిట్కి ప్రధానమంత్రి మోదీని కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానించారు. వింతే ఉంది అంటే మరి ఈరోజు G7 సమ్మిట్లో భారత ప్రాతినిధ్యం గురించిన ప్రస్తావన ప్రధానంగా చేశారు. వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఎకానమీ, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఎకానమీ అయిన భారతదేశం పార్టిసిపేషన్ అనేది G7 సమ్మిట్కి శోభ చేకూరుస్తుందని చెప్పేసి మార్క్ కార్నీ చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మనకు తెలుసు, జస్టిన్ ట్రూడో సమయంలో మనకి భారతదేశానికి కెనడాకి మధ్య ఉన్న సంబంధాలు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో అండ్ కెనడా ప్రభుత్వం మన మీద ఎలాంటి అభియోగాలు మోపిందో అనేది. వాళ్ళు మోపిన ప్రధానమైన అభియోగం ఏంటంటే చెప్పేది కెనడియన్ ఎలిగేషన్స్ దట్ ఇండియన్ ఏజెంట్స్ వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది 2023 జూన్ మర్డర్ ఆఫ్ జూన్ 2023లో జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జార్ అనే ఒక కెనడియన్ సిటిజన్ మర్డర్లో రా ఉన్నది అని చెప్పేసి ఒక బీభత్సమైన ఆరోపణ కెనడా చేసింది. అతను ప్రో ఖాలిస్తానీ యాక్టివిస్ట్. అవుట్ సైడ్ అతన్ని ఎక్కడంటే అతను మర్డర్ జరిగింది అవుట్ సైడ్ సిక్ టెంపుల్ ఇన్ వ్యాంకోవర్లో జరిగిన దాంట్లో అప్పటి నుంచి రిలేషన్స్ స్ట్రెయిన్ అయినాయి. భారతదేశాన్ని టార్గెట్ చేసుకుని భారతీయుల మీద దాడులు కూడా జరిగినాయి చాలా చోట్ల. కానీ జస్టిన్ ట్రూడో జస్ట్ ప్రేక్షక పాత్ర వహించాడు ఆ టైంలో. అప్పటి నుంచి కొంత రిలేషన్ స్ట్రెయిన్ అయిన మాట వాస్తవమే. కెనడా జనరల్గా చాలా సాత్వికంగాను సాఫ్ట్ పెడల్డ్ నేచర్ ఉన్న పౌర సమాజం ఉన్న కెనడాలో జస్టిన్ ట్రూడో ఎగదోసిన ప్రో ఖలిస్తానీ వాదం అనేది జస్ట్ తన స్కిన్ సేవ్ చేసుకోవడం కోసం ఖలిస్తానీల్ని అండ్ ఖలిస్తానీ అనుకూల వాదుల్ని తన మినిస్ట్రీలో ఉంచుకోవడం, తన క్యాబినెట్లో ఉంచుకోవడం అవన్నీ చూసిన విషయాలే. అండ్ మనం జాగ్రత్తగా గుర్తుంచుకుంటే ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో జరిగిన రైతు ఆందోళనలకి కెనడా నుంచి ఖలిస్తాన్ గ్రూపులు ఏ స్థాయిలో ఆర్థిక సహాయం అందించాయి, అలాగే ఉగ్రవాద పరంగా జరిగిన చర్యలు, ఇవన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి. ఎన్ఐఏ కొందరిని అదుపులో కూడా తీసుకుంది. ఆ రోజు అదుపులో తీసుకొని కొందరిని అరెస్ట్ చేసింది, కొందరిని విచారించి వదిలిపెట్టింది. ఎలాంటి లింక్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి? ఇప్పుడు మనకు పక్కన ఉన్న ఆ దరిద్రం పాకిస్తాన్ అనే దరిద్రం కాక కెనడా నుంచి మళ్ళీ ప్రో ఖలిస్తానీ గ్రూప్స్ జరుపుతున్న విధ్వంసానికి అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి మరి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పరోక్ష సహకారం, అంటే ప్రత్యక్షంగా ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి పరోక్ష సహకారం అన్న మాట వస్తుంది. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతే భారత ప్రభుత్వం మరి ఖలిస్తానీ ఉగ్రవాదం పట్ల కొంత దృష్టి నిశితంగా కేంద్రీకరించింది. ఎంతసేపు మనం పొరుగునున్న కాశ్మీర్కి అవతల పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యల గురించి మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఆపరేషన్ సింధూర్కి ముందు జరిగిన పహల్గామ్ అటాక్ గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ అంతే ఈక్వల్గా ఖలిస్తాన్ ఉగ్రవాదం అనేది భారతదేశాన్ని ఎంత సంక్షుభితం చేస్తుంది అనేది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం. సరే, ఇప్పుడు ఈరోజు కొత్త ప్రధాని మార్క్ కార్నీ ఆయన సాదరంగా ఆహ్వానించారు. మోదీ వెళ్తారు. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి కూడా ప్రధానంగా ప్రస్తావన వస్తుంది. జస్టిన్ ట్రూడో మాదిరి అవివేకమైన వ్యవహారం అయితే మార్క్ కార్నీ నడపకపోవచ్చుననే మాట వినిపిస్తున్న నేపథ్యంలో దౌత్య సంబంధాలు మెరుగవుతాయి కూడా. ఎందుకంటే దౌత్యపరంగా ఒకసారి మనం కొన్నిసార్లు తగ్గినట్టు కనిపిస్తాం. వేరాస్ అది తగ్గటం కాదు. అంటే అనువుగా లేనప్పుడు పరిస్థితులు మౌనంగా ఉండటం అనేది ఒక సొల్యూషన్కి ఇస్తుంది. దాని అర్థం చేతకానితనం అని కాదు, నిస్సహాయత అని కూడా కాదు. కొన్నిసార్లు మౌనం, పేషెన్స్ అనేది, మౌనము సహనం అనేవి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయనేది ఇవాళ మనం చూస్తున్నాం. మార్క్ కార్నీ ప్రధానమంత్రి మోదీని సాధారణంగా ఆహ్వానించారు. G7లో మీరు పార్టిసిపేట్ చేయాలి అని పిలిచారు. అండ్ వరల్డ్స్ 5th లార్జెస్ట్ ఎకానమీ అయిన భారతదేశ పార్టిసిపేషన్ అనేది, భాగస్వామ్యం అనేది G7కి శోభ చేకూరుస్తుంది, వన్నె చేకూరుస్తుందని చెప్పారంటే ఇక్కడ గమనంలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉగ్రవాదం మీద, అలాగే ఈ మొత్తం టెరిటోరియల్ ఇంటిగ్రిటీ మీద, అంటే ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ విషయంలో, భద్రత విషయంలో దేశాలు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలనే దాని మీద ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించుకోవాలనేది G7లో ప్రధానంగా చర్చించబోతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా మనకి లోతైన ప్రజా సంబంధాలు కలిగిన భారత్, కెనడా ఇంకా ప్రధానంగా పరస్పరం గౌరవించుకోవటం, రెసిప్రొకల్గా రెస్పెక్ట్ ఇచ్చుకోవటం అండ్ కామన్ మినిమం ప్రోగ్రామ్ తోటి ముందుకెళ్ళటం, ఉమ్మడి ప్రయోజనాల ప్రాతిపదికన కొత్తగా కలిసి పనిచేస్తాయి. సదస్సులో మన భేటీ కోసం ఎదురు చూస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. 15 నుంచి 17వ తేదీ వరకు G7 సమావేశాలు జరుగుతున్నాయి. సో దీనికి ప్రధానమంత్రి వెళ్ళడం అనేది ఇవాళ చాలా ఇంపార్టెంట్. అంటే పొరుగునున్న అమెరికా పరోక్షంగా, అంటే కెనడాకు పొరుగునున్న అమెరికా పరోక్షంగా కెనడాకు విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత ప్రధాని కెనడాను సందర్శించడం అనేది ఖచ్చితంగా ట్రంప్ దృష్టిని ఆకర్షిస్తుంది. ఏం మాట్లాడబోతున్నారు అక్కడ అనేది. అండ్ ఇంకొకటి,
యుఎస్లో కూడా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో కూడా ఎంత సంయమనంతో ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన చర్చలు జరిపిన అనుభవం ఉన్న దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కెనడాతో కూడా అంతే ఈక్వల్గా అంతే సమానంగా గౌరవిస్తూ కెనడాని దానికి మరి ఆ వేదికని ఖచ్చితంగా రెండు దేశాల సంబంధాల పునరుద్ధరణ నో డౌట్ జస్టిన్ ట్రూడో సమయంలో అన్ని స్ట్రెయిన్ రిలేషన్సే భారతదేశాన్ని టార్గెట్ చేశారు, భారతీయ డిప్లొమాట్స్ని అవమానించారు, చాలా సందర్భాలు అవమానించారు. అన్ని దిగమింగుకొని భారతదేశం ఎందుకు మౌనంగా ఉందంటే కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఇవాళ అదే కెనడా నుంచి ఆహ్వానం ఉంది. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఒకప్పుడు ప్రధానమంత్రి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీకి అప్పటి యుఎస్ ప్రభుత్వం వీసా నిరాకరించింది. ఇవాళ అదే యుఎస్ మోడీని నెత్తిన పెట్టుకొని గౌరవంగా చూస్తుంది. ఇవాళ కెనడాలో జస్టిన్ ట్రూడో లాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు కాక, కానీ అదే సందర్భంలో వాళ్ళు దిగిపోయిన తర్వాత మార్క్ క్యాన్నిల్ కూడా వస్తారు. వాళ్ళకి తెలుసు భారతదేశం విలువ ఏంటి, భారతదేశం సంప్రదాయాలు ఏంటి, సంస్కృతి ఏంటి, నాగరికత ఏంటి. అలాగే ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశంతో సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఉండే ప్రయోజనాలు ఏంటి, పరస్పరం సహకరించుకోవటం వల్ల పొందే లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ వేదిక మీద చర్చించబోతున్నారు.